బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఆల్రెడీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు ఒకసారి విచారించారు. ఇప్పుడు రెండోసారి విచారణకు రమ్మంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈసారి ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశాలుంటాయి? మొత్తం మీద చూసుకుంటే మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి రెండోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి మధ్యాహ్నం 11 గంటలకు విజయవాడ సిట్ కార్యాలయం విచారణకు హాజరు కావాలని చెప్పి ఆయనకు నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే విజయసాయిరెడ్డి విచారించిన తర్వాత ఈ కేసులో దాదాపుగా 40 మంది నిందితుల్ని ఐడెంటిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్ చేర్చారు. ఆ తర్వాత మొదటగా ఈ కేసులో 11 మందిని గుర్తించిన ఆ తర్వాత ఒక్కొక్కరుగా యాడ్ అవుతూ కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ కావచ్చు, వెంకటేష్ నాయుడు కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇట్లా పలువురు వ్యక్తులకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఎదుటి విచారణకు హాజరై అనేక కీలకమైన అంశాలకు సంబంధించి వారి వద్ద నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. అలాగే వీరందరినీ కూడా 3 నుంచి 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని అనేక అంశాలకు సంబంధించి కూడా వారి వద్ద నుంచి రాబట్టిన పరిస్థితి కనిపించింది. అయితే అంతిమంగా నగదంతా కూడా ఎక్కడికి చేరింది అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులకి ఇంకా $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే చేశారో ఎన్నికలకు సంబంధించి కొంత ఖర్చు పెట్టారు. ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డికి చేర్చారని చెప్పారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి నుంచి నగదు ఎక్కడికి వెళ్ళింది అనే దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారణలో తేడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డిని విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే అనేక సందర్భాల్లో హైదరాబాద్ లో కావచ్చు, అలాగే తాడేపల్లిలో కావచ్చు 2-3 సార్లు ఎవరైతే ఈ సంబంధించిన సత్యకుమార్ కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళంతా కూడా భేటీ అనే నేపథ్యంలో పలు అంశాలకు సంబంధించి విచారణ సమయంలో వెల్లడించారు. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా 15 నుంచి 20 అంశాలకు సంబంధించిన ప్రశ్నలను సిట్ అధికారులు కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.